నమస్తే, వెల్కమ్ టు వైఆర్టీవీ తెలంగాణ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్ కిరణ్. తెలంగాణ రాష్ట్రంలో ప్రజావాణి సమస్యలు చెప్పుకోవడానికి కొంతమేరకు హైదరాబాద్ ప్రగతి భవన్కి అయితే కొంతవరకు పబ్లిక్ రావడం తగ్గించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 26 నుండి 28 తారీఖు ఎప్పుడైతే ఈ 2 రోజుల్లో మొదలు కాబోతా ఉందో ఈ యొక్క ప్రభుత్వం ఏమైతే తీసుకొచ్చిందో ఆ పథకాన్ని ఊర్ల గ్రామ స్థాయిలో తీసుకుపోవాలి. అక్కడ నోడల్ అధికారిగా ఒకరుంటూ ఆ ఒక్కరు కూడా ఈ యొక్క సమస్యల మీద పరిష్కారాలకు వినతి ఆర్జీలు తీసుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులను కూడా ఈ ప్రజావానికి సంబంధించినటువంటి పేపర్లను ప్రజాపాలనగా ప్రజాభవన్గా అన్ని దాంట్లను కూడా ప్రజలను కలుపుకొని పోయే ప్రయత్నం అయితే కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది అనేది క్లియర్ అంశం. సో ఇక్కడ ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చిందో దాంట్లో ఒక గ్యారెంటీకి సంబంధించి ఇస్తలేదు కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే అది యువ వికాసం కింద కూడా వాళ్ళకి సంబంధించినటువంటి యువ వికాసం కింద 5 లక్షల భరోసా అంటూ కూడా చెప్పింది. దాని గురించి ఎలాంటి స్పందన, అలాంటి దాని గురించి చర్చలు, దాని మీద రివ్యూలు కానీ ఏం జరుగుతలేవు. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే 5 పథకాలు ఉన్నాయో ఆల్రెడీ ఫ్రీ ఉచిత బస్సు పథకం కింద మళ్ళీ ఒకటి ఇందిరమ్మ ఇల్లు అంటూ కూడా 5 పథకాలను కూడా అమలు చేసే యోచనలో వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరైతే అభ్యర్థులు దానికి సంబంధించిన వాళ్ళు అర్హులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా 28 తారీఖు నుండి 6 తారీఖు వరకు కూడా అప్లికేషన్ తీసుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో. చూడాలి మరి ఈరోజు మధ్యాహ్నం మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఉన్నటువంటి వార్తలు మేము ముందుకు తీసుకొచ్చాము. ముందుగా దిశ డైనమిక్ తీసుకుందాం. ఎంపీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ దే హవా. 9 నుంచి 11 సీట్లు ఆ పార్టీకి. బీఆర్ఎస్ కు 3 నుంచి 5 స్థానాలు, బీజేపీకి 1 నుంచి 3 స్థానాలు, ఇతరులకు 1 నుంచి 2 స్థానాలు. తాజాగా ఏబీపీసీ ఓటర్ సర్వే నివేదిక వెల్లడి. 6 గ్యారెంటీలతో పెరిగిన ప్రజాదరణ. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగబోతున్నదా? మరోసారి బీఆర్ఎస్ కు షాక్ తప్పదా? అంటే తాజా వెల్లడైన ఏబీపీసీ ఓటర్ సర్వే అదే స్పష్టం చేస్తున్నది. దీంతో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఫలితాలే రిపీట్ అయ్యేలా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ దూకుడు కంటిన్యూ కానున్నట్టు తెలుస్తున్నది. ఈ క్రమంలో 6 గ్యారెంటీల అమలుపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా శ్రమిస్తుంది. ఓటర్లకు దగ్గరయ్యేలా ప్లాన్ చేస్తుంది. ఈ క్రమంలోనే పార్టీకి మరింత ప్రజాదరణ పెరిగినట్టు కనిపిస్తూ ఉంది. అంటే పూర్తిగా చదివే ప్రయత్నం చేద్దాం. 38% ఓట్ షేర్. లోక్సభ ఎన్నికలపై ఏబీపీసీ ఓటర్ సర్వే ఒపీనియన్ పోల్ తాజాగా విడుదల చేసింది. రాష్ట్రంలో ఉన్న 17 లోక్సభ నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ 9 నుంచి 11 స్థానాలను గెలుచుకుంటుందని ఓ ఒపీనియన్ పోల్ అంచనా వేసింది. బీఆర్ఎస్ మరోసారి పరాజయం తప్పదని తేల్చి చెప్పింది. 3 నుంచి 5 సీట్లలో పార్టీ గెలుస్తుందని సర్వే అభిప్రాయపడింది. బీజేపీకి 1 నుంచి 3 స్థానాలు మాత్రమే లభిస్తాయని కోరికింది. ఇతరుల 1 నుంచి 2 స్థానాలు వచ్చే ఛాన్స్ ఉందని వెల్లడించింది. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీకి 38% మేర ఓట్లు పోలవుతాయని వివరించింది. బీఆర్ఎస్ పై ఒత్తిడి. అసెంబ్లీ ఫలితాల విషయంలో బీఆర్ఎస్ నేతలు ఇంకా ఒత్తిడిలోనే ఉన్నారు. కాస్త రిలాక్స్ అయ్యి ఎంపీ ఎన్నికలకు సన్నాహకాలు సిద్ధమవుతున్న క్రమంలో తాజా సర్వే వారిని విస్మయానికి గురి చేసింది. దీంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంపీ ఎన్నికలపై మరింత ఫోకస్ చేశారు. నియోజకవర్గాల వారీగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి గల కారణాలపై విశ్లేషించుకుంటున్నారు. కేంద్రంలో మళ్లీ బీజేపీనే. రాష్ట్రంలో బీజేపీకి 3 లోపు స్థానాలు ఇచ్చిన సర్వే కేంద్రంలో మాత్రం ఈసారి కూడా మోడీ ప్రభుత్వం వస్తుందని అభిప్రాయపడింది. దీంతో మరోసారి తెలంగాణ ఎంపీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ చేయాలని భావించింది. ఈ క్రమంలోనే పార్టీ అగ్రనేత అమిత్ షా ఈ నెల 28 రాష్ట్ర పర్యటనకు రానున్నారు. పార్టీ కీలక నేతలతో లోక్సభ ఎన్నికల్లో చర్చించనున్నారు అంటూ కూడా దిశ డైనమిక్ ఒక పెద్ద వార్తను తీసుకొని వచ్చింది. ఒక బాంబు పేల్చేటువంటి వార్త. కాకపోతే ప్రజలారా క్లియర్గా ఇక్కడ ఏబీపీసీ ఓటర్ సంబంధించింది ఏం చెప్తా ఉన్నారు అంటే తెలంగాణ రాష్ట్రంలో 38% కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఉన్నది. 6 గ్యారెంటీల పేరుతోటి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధిలకు ప్రభుత్వం ఏర్పాటు చేసిందో, ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసినాక కూడా వాళ్ళకు ఇదే 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి విషయం మీదనే ప్రజాదరణల కాంగ్రెస్ పార్టీ ముందుంది. లోక్సభ ఎన్నికలలో దాదాపు 9 నుండి 11 స్థానాలు గెలిచే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ అంటూ కూడా ఏబీపీసీ ఓటర్ సంబంధించి చెప్తుంది. అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గవర్నమెంట్కు రాబోతా ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ 3 నుంచి 5 స్థానాలు, లేదా బీజేపీ 1 నుంచి 3 స్థానాలు, మరి ఇతర స్థానాలు 2 స్థానాలు వచ్చే అవకాశం ఉంది ఇతరుల కంటూ కూడా రాసుకుంటూ వచ్చింది. ఇక్కడ క్లియర్గా ఒక మాట్లాడుకుంటే ప్రజలారా తెలంగాణలో 17 స్థానాలు మెంబర్ ఆఫ్ పార్లమెంట్లకు ఉంటే
9 బీఆర్ఎస్ తీసుకుంది, 4 బీజేపీ తీసుకుంది, 3 ఎంఐఎం తీసుకుంది. కాంగ్రెస్ తీసుకుంది. ఇంకొకటి ఎంఐఎం తీసుకుంది. ఇది కదా ప్రజలారా గత 2019కి సంబంధించి ఈ యొక్క రిజల్ట్ ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ హవా ఉన్నది. అదేవిధంగా బీజేపీకి అప్పుడప్పుడే అప్పుడు అంటే బీజేపీ అంటే ఇంత పబ్లిక్లో లేకున్నటువంటి పరిస్థితి అంటే ఉన్నది, కానీ గ్రామీణ స్థాయిలో వెళ్ళి బీజేపీ పర్ఫామ్ చేసేంత కూడా లేకున్నది. తర్వాత కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నది. తర్వాత ఎంఐఎం, అది హైదరాబాద్కి సంబంధించినటువంటి సీట్, ఇది అసద్దీన్కి సంబంధించి సో ఏబీవీపీ సర్వే ఏం చెప్తా ఉన్నది? ఇప్పుడు ఏబీవీపీ సర్వే ఏం చెప్తా ఉన్నది? టీమ్ తెలంగాణ గురించి ఏం చెప్తా ఉన్నది అంటే, ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు ప్రజలారా, ఏమైతే కాంగ్రెస్ అధికారంలో ఉన్నది 9 నుండి 11 స్థానాలు అంటుంది. అదేవిధంగా బీఆర్ఎస్ ఉన్నది 1 నుండి 5 స్థానాలు. తర్వాత బీజేపీ 1 నుండి 3 స్థానాలు. అదర్స్ 0 to 2 అంటే 1 to 2. ఇది ఏబీపీసీ సర్వే చెప్తా ఉన్నటువంటి రిజల్ట్. కాకపోతే నేనేం చెప్తా ఉన్నాను అంటే, తెలంగాణ ప్రజల నాడి మేము నిరంతరం ప్రజల్లో ఉండేటువంటి వ్యక్తులుగా, జర్నలిస్టులుగా మేమేం చెప్తా ఉన్నామంటే, ఏబీపీ సర్వే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ శాతం కాంగ్రెస్ పార్టీకి వస్తాయని ఏబీపీ సర్వే, అదేవిధంగా ఏ సర్వేలు చెప్పిన, టైమ్స్ నౌ చెప్పినా, ఎదింగే సర్వే చెప్పినా కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీకి సీట్లు పెరుగుతాయి అంటున్నారు కదా. సరే, ఉండొచ్చు. అదే నేనేమంటున్నా అంటే, గతంలో 3 ఉన్నాయి కాంగ్రెస్కి 3 ఉన్నాయి, మా అంటే +2 కావచ్చు. ఇక్కడ బీజేపీకి ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి, +6 లేదా 5. ఇది తర్వాత బీఆర్ఎస్కి వచ్చేసి 1 or 3. ఇక అదర్స్ వచ్చేసి మ్యాక్సిమం 1 ఉంటుంది. ఇక్కడ 5, 10, 13, 14 ఇంకా 3 స్థానాలు. అంటే ఈ 4 ప్రధాన పార్టీలలో ఎవరైనా అక్కడిక్కడ కావచ్చు. ఎందుకు నేను బీజేపీ, భారతీయ జనతా పార్టీ 10 స్థానాలు లేదా 12 లేదా 9 ఈ యొక్క స్థానాలు గెలుస్తుంది అని అంటున్నా అంటే, భారతీయ జనతా పార్టీ అసెంబ్లీలో ఒక సీట్ ఉన్నప్పుడే ఇక్కడ ఒక ఎమ్మెల్యేగా బీజేపీ క్యాండిడేట్ ఉంటే అప్పుడే 4 స్థానాలను గెలిచినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీది. ఇక్కడ 4 స్థానాలు గెలిచింది కదా ప్రజలారా. సో ఇక్కడ నేనేమంటున్నా అంటే, 8 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకు 8 ఎమ్మెల్యేలు ఉన్నారు. కరడుగట్టిన కార్యకర్తలు ఉన్నారు. ఇక్కడ గతంలో పోల్చుకుంటే 2019తో పోల్చుకుంటే
వాళ్ళకు దాదాపు 16 నుండి 17% ఓట్ బ్యాంక్ పెరిగింది అన్ని జిల్లాల్లో. ఉమ్మడి అన్ని జిల్లాల్లో 2019 తర్వాత ఏదైతే బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తర్వాత 2020, 21, 22 ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నదో ఆ యొక్క బండి సంజయ్ వేవ్ కావచ్చు, భారతీయ జనతా పార్టీ. ఇక్కడ నేను ఎందుకు గట్టిగా బీజేపీ పోటీ ఇస్తుంది అంటే ఇక్కడ కేవలం మోడీ షా వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి చరిష్మా తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నరేంద్ర మోడీ గవర్నమెంట్ మీద ప్రయత్నాలు చేస్తూ ఉంది. మేము అంటే ఈ ఇద్దరి కూటమిని పొలగొట్టడానికి ఒక కూటమి పేరుతో 10 నుండి 12 స్థానాలు, దాంట్లో మన కాక బాపు కేసీఆర్ కూడా పోతా ఉన్నాడు. కాక ఊరికి అక్కడ వైపు అక్కడ నడుస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. సో మరి ఇక్కడ ఇదే నిజమైతే ఒకవేళ 8 నుండి మోడీ గవర్నమెంట్కి సంబంధించినటువంటి 8 నుండి 12 స్థానాల మధ్యలో భారతీయ జనతా పార్టీ గెలిస్తే ఏంది పరిస్థితి? మరో 2028లో అధికారం చేపట్టారు. చూడాలి మరి రానున్న. కానీ కాంగ్రెస్ పార్టీకి బలంగా దెబ్బ తాకేది ఏంటంటే 6 గ్యారెంటీల విషయం. 6 గ్యారెంటీల విషయం కూడా తర్వాత మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఇది అయిపోయింది కదా మిత్రులారా. మేం ఓడినా సరే వాళ్ళు గెలవద్దు. సింగరేణి ఎన్నికల్లో ఏఐటీయూసీకి టీబీజీకేఎస్ నేతల మద్దతు. ఐఎన్టీయూసీకి ఓటమే లక్ష్యం. శత్రువు తమ మిత్రుడు అనే నానుడి సింగరేణి ఎన్నికల్లో అక్షరాలు అమలు చేసి చూపిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘం టీబీజీకేఎస్ నేతలు. తాము ఓడినా పర్వాలేదు, అధికార కాంగ్రెస్ అనుబంధం సంఘం ఐఎన్టీయూసీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గెలవొద్దని లక్ష్యంతో పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే సిపిఐ అనుబంధ సంఘమైన ఏఐటీయూసీకి మద్దతు తెలపాలని నిర్ణయం తీసుకున్నారు. బహిరంగంగా వారి తరపున ప్రచారం చేస్తున్నారు. దీంతో సింగరేణి ఎన్నికలు మరింత రసవత్తరంగా మారాయి. కేడర్ ఖాళీ. మొదట పోటీ చేయమని ప్రకటించడంతో టీబీజీకేఎస్ యూనియన్ అధ్యక్షుడు వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే వారు తప్పుకోగానే తిరిగి పోటీ చేస్తామని కవిత ప్రకటన చేశారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పెద్ద ఎత్తున క్యాడర్ ఇతర సంఘాల్లో చేరడం, ఉన్న వాళ్ళు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నేతలు ఎన్నికల ప్రచారం కూడా సరిగ్గా చేయలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అంటే సింగరేణి ఎన్నికలకు సంబంధించినటువంటి ఏదైతే ఎన్నికలు ఉన్నాయో దానికి ప్రచారం గడువు కూడా పూర్తయినటువంటి పరిస్థితి. మరో 2 నుండి 3, 4 ఈ వారంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. మేము సింగరేణి ఎన్నికల్లో పోటీ చేయమంటూ కూడా భారత రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి ఎవరైతే ప్రధాన వ్యక్తులు ఉన్నారో వాళ్ళు కూడా మేము పోటీ చేయమనేసరికి అక్కడ ఉన్నటువంటి టీజీబీకేఎస్ సంబంధించినటువంటి అధ్యక్షుడు వెంకట్రావు కావచ్చు, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య రాజీనామా చేశారు. రాజీనామా చేసిన వెంటనే ఎమ్మెల్సీ కవిత మేము పోటీ చేస్తా ఉన్నాం, అక్కడ పోటీ చేయబోతా ఉన్నాం అని మీరందరూ దిగులు చెందకండి, మనం సింగరేణిలో పాగా వేదాం అంటూ కూడా కవిత మాట్లాడిన మాటలు కొంతమేరకు జరిగిన నష్టం తర్వాతనే కవిత తేరుకున్నదనే ఒక మాట బయటకు వస్తూ ఉంది. ఎందుకంటే అక్కడ ఐఎన్టీయూసీ ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి యూనియన్ ఉందో ఆ యూనియన్ ఓడగొట్టాలంటే ఏఐటీయూసీకి ఆల్ ఇండియా ఈ సిపిఐ పార్టీకి అనుబంధమైనటువంటి సంఘానికి టీజీబీకేఎస్ ఒక సవాల్ విసురుతా ఉన్నారు. ఎందుకంటే ఏఐటీయూసీ టీజీబీకేఎస్ కలిసి ఐఎన్టీయూసీని ఓడగొట్టాలి అంటూ కూడా ఇక్కడ ప్రధాన వార్తగా తీసుకొచ్చింది. కాబట్టి ఇక్కడ మళ్ళీ అదొకటి రాష్ట్ర రాజకీయాలకు వచ్చేసరికి సిపిఐ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటే, అది పొత్తులో ఉన్నారు. మనం చూడాలి అక్కడ ఏం జరగబోతా ఉంది, ఎట్లా ఎవరు గెలవబోతాను. మంచిర్యాల రైతుకు బీఆర్ఎస్ సర్కార్ షాక్. రూపాయలు 56,140 రుణమాఫీ అంటూ ఆగస్టులో మెసేజ్. బ్యాంకు వెళ్లి చూస్తే నో బ్యాలెన్స్. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల ముందు రైతు రుణమాఫీని అమలు చేసిన విషయం తెలిసిందే. మాఫీ అయిన
వాళ్ళు సంబరపడగా కానీ వాళ్ళు ఎప్పుడవుతుందా అని ఎదురు చూశారు. కానీ ఓ రైతుకు మాత్రం విచిత్ర పరిస్థితి ఎదురైంది. మంచిర్యాల జిల్లా రెండ్లగుండ గ్రామానికి చెందిన ఎల్లంల మల్లేష్ అనే రైతుకు 56,140 రుణమాఫీ అయ్యిందని ఇంధన్ పెళ్లి తెలంగాణ గ్రామీణ బ్యాంకులో జమ అయినట్టు 14/8/2023 రోజున మెసేజ్ వచ్చింది. దీంతో అతడు సంతోషంతో బ్యాంకు వెళ్లి డబ్బులు డ్రా చేయబోగా మీకు వచ్చిన డబ్బు తిరిగి వెళ్ళిపోయిందంటూ షాక్ ఇచ్చారు. తన ఫోన్కు వచ్చిన మెసేజ్ చూపించిన వారు డబ్బులు తిరిగి వెళ్ళిపోయాయని సమాధానం ఇచ్చారు. దీంతో సదరు రైతు మంచిర్యాల కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళి అడగగా నా అడిగిన ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. ఎప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని రైతు మల్లేష్ వేడుకుంటున్నాడు. పాపం ఒక రైతుకు సంబంధించి మీకు రుణమాఫీ అమలు చేసిన విషయం తెలిసింది కదా. ఆ రుణమాఫీ కూడా అయ్యింది. మీ అకౌంట్లో 56,140 రూపాయలు ఉన్నాయంటూ కూడా రైతుకు చెప్తే రైతు ఆయన సంతోషంతో రుణమాఫీ అయిపోయింది, మనకు డబ్బులు డ్రా చేసుకోవచ్చు అనే ఒక మెసేజ్ రావడంతో ఆయన డ్రా చేయడానికి వెళ్తే అక్కడ మీ డబ్బును తిరిగి తీసేసుకోవడం జరిగింది అంటూ కూడా ఆయన షాక్ ఇచ్చారంటే ఆల్రెడీ ఆయన కలెక్టర్లకు కానీ ఉన్నతాధికారులకు మొరబెట్టుకున్నా కూడా ఎలాంటి పరిస్థితి దానికి ఏం జరిగింది అనేది కూడా స్పష్టత రావాల్సినటువంటిది. ఈ ఏడాది కరోనా తొలి మరణం ఉస్మానియాలో ఒకరి మృతి. తెలంగాణలో ఈ ఏడాది తొలి కరోనా మరణం నమోదైనట్లుగా తెలుస్తుంది. హైదరాబాద్లోని ఉస్మానియా ఆసుపత్రిలో ఇతర అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చేరిన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. అనంతరం అతడికి టెస్టు నిర్వహించగా మృతుడికి కరోనా పాజిటివ్గా తేలింది. కాగా దేశవ్యాప్తంగా కరోనా కేసులు మరోసారి పెరుగుతున్నాయి. తాజాగా తెలంగాణలో దాదాపు 55 కేసులు యాక్టివ్గా ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. హైదరాబాద్లోని అత్యధిక 44 పాజిటివ్ కేసులు యాక్టివ్గా ఉన్నాయి. నిన్నగాక మన ముందు 5 నుండి 9 కేసులలో హైదరాబాద్ యాక్టివ్గా ఉన్నది అని కూడా చెప్పుకుంటూ వచ్చింది హెల్త్ డిపార్ట్మెంట్. కానీ ఇప్పుడు 55 కేసులు ఉన్నాయంట పాజిటివ్గా. ఆల్రెడీ ఉస్మానియా హాస్పిటల్లో తొలి మరణం కూడా చూస్తాం. దయచేసి ప్రతి ఒక్కరూ దానికి సంబంధించినటువంటి భద్రతను వాడండి అని కూడా కోరుకుంటున్నాం. ఫాక్స్కాన్ కంపెనీపై రివ్యూ. ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు. తెలంగాణలోని ఐఫోన్ తయారీ సంస్థ ఫాక్స్కాన్ యూనిట్ను ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారని వస్తున్న వార్తల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కంపెనీ ప్రతినిధులతో రివ్యూ నిర్వహించారు. అప్పుడు ఫాక్స్కాన్కి సంబంధించినటువంటి కంపెనీ పోయిందిగో చెన్నై ఉరికింది అని చెప్పి నమస్తే తెలంగాణ ఆత్మగౌరవ పత్రిక రాసుకుంటూ వచ్చింది కదా. లేదు ఫాక్స్కాన్ ఎక్కడికి పోలేదు, మా దగ్గరే ఉంది అని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు కూడా వాళ్ళని కలిసి ఈరోజు వాళ్ళకి సన్మానం చేస్తూ దాని గురించి రివ్యూ అయితే చేశారంట. గోడకూలి 6 దుర్మరణం. ఉత్తరాఖండ్ హరిద్వార్లో ఘటన. ఒకే కుటుంబంలో నలుగురు దుర్మరణం. కారుపై పడిపోయిన స్క్రాప్ లారీ. ట్రాన్స్ఫర్ చేయండి ప్లీజ్. ప్రజావాణిలో ఉపాధ్యాయ స్పౌస్ ఫోరం వినతి పత్రాలు. తెలంగాణలో మళ్లీ ఉపాధ్యాయ దంపతుల బదిలీ అంశం తెరపైకి వచ్చింది. మంగళవారం హైదరాబాద్లోని మహాత్మా జ్యోతిబా పూలే భవన్లో నిర్వహిస్తున్న ప్రజావానికి స్పౌస్ ఫోరం ప్రతినిధులు భారీగా వచ్చారు. రాష్ట్రంలో వెంటనే బదిలీలు చేపట్టాలని వినతి పత్రాలు సమర్పించారు. మొత్తం 1,500 మంది ఉపాధ్యాయులు బదిలీలు కోరుతున్నట్లు తెలుస్తుంది. భర్త ఒక చోట, భార్య మరొక చోట ఉండడం వల్ల కుటుంబానికి దూరం అవుతున్నామని, పిల్లల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుందని. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఈ యొక్క వార్త దిశ డైనమిక్ రాసుకుంటూ వచ్చింది కదా. ఇక్కడ ఈ ప్లేస్లో వైఆర్టీవీ కూడా ఉంది. వైఆర్టీవీ కూడా వీళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేసింది. వైఆర్టీవీతో కూడా వీళ్ళు మాట్లాడినటువంటి పరిస్థితి కనిపించింది. వీళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే, మాకు 1,500 కుటుంబాలకు సంబంధించినటువంటి ఇష్యూ. గతంలో పనికిమాలిన 317 జీవో తీసుకొచ్చి మా జీవితాలను అగమ్మ గోచనం చేసిర్రు. మేము ఇన్ని సంవత్సరాలు కష్టపడి, ఇన్ని సంవత్సరాలు మేము టీచర్ పోస్టులు కొట్టి విద్యార్థులకు న్యాయమైన విద్యను అందించలేకపోతా ఉన్నాం. ఎందుకు అందించలేకపోతా ఉన్నారు అనే ప్రశ్నలు లేవనెత్తితే, అక్కడ మేము ట్రావెల్ చేయడానికి 100 నుండి 120 కిలోమీటర్లు, 60 కిలోమీటర్లు, 70 కిలోమీటర్, అంటే అప్ అండ్ డౌన్ వచ్చేసి 150 కిలోమీటర్ పై చిలుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే మేము ఈ బస్సులో ఇక్కడ పిల్లలకు ఎప్పుడు టిఫిన్ బాక్సులు పెట్టాలి, వాళ్ళని స్కూల్కి ఎప్పుడు పంపించాలి, ఇవన్నీ చూసుకునే కార్యక్రమంలోనే మేము అక్కడ హడావిడిగా వెళ్ళేసరికి అక్కడ మాకు
ఫింగర్ పెట్టేటువంటి ఆప్షన్ ఉన్నది, అక్కడ పెట్టాలి, టైంకి వెళ్ళాలి. అదంతా ఈ యొక్క మెంటల్ టెన్షన్లో శారీరకంగా మానసికంగా చాలా బాధపడిపోతా ఉన్నాం. అసలు అర్థం కాని పరిస్థితిలో ఉందంటూ కూడా ఎక్కువ శాతంగా దీంట్లో 85 నుండి 90% మహిళా టీచర్లే ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే మా యొక్క 33 జిల్లాలో 19 జిల్లాలకు సంబంధించి ఒక హైదరాబాద్లో వదిలేస్తే 19 జిల్లాలకు సంబంధించినటువంటి స్పౌజ్ ఏదైతే ఉన్నదో అది క్లియర్ చేశారు. 13 జిల్లాలను ఎందుకు ఆపారు, అక్కడ ఎందుకు ఆపారు అనే ప్రశ్న కూడా మేము లేవనెత్తితే వాళ్ళు చెప్పుకుంటూ వస్తుంది ఏంటంటే ఇక్కడ ఖాళీలు లేవు, బదిలీ చేయడానికి ఛాన్స్ లేదు, అక్కడ జాబ్లు అక్కడ వేకెన్సీలు లేవని చెప్పుకుంటూ వస్తున్నారట. సో ఇక్కడ వీళ్ళైతే న్యాయంగా ఏమడుగుతా ఉన్నారంటే నన్ను నా కుటుంబాన్ని ఒక తాను ఉంచండి, గవర్నమెంట్ ఉద్యోగం ఉందని చెప్పుకోవడమే కానీ సంతోషం లేని పరిస్థితి మాకు కనిపిస్తూ ఉంది. ఏం చెయ్యాలి, ఏం చేయలేని పరిస్థితిలో మేము ఉన్నాము. దయచేసి స్పౌజ్ వారం తరపున మమ్మల్ని అయితే ఆదుకోండి ముఖ్యమంత్రి గారు. ఇప్పటి నుంచి కాదు ఈ ఇష్యూ, 2 సంవత్సరాల నుండి మేము కొనసాగిస్తున్నామంటూ కూడా స్పౌజ్ ఫారానికి సంబంధించినటువంటి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు కూడా వైఆర్టీవీ తో మాట్లాడినటువంటి పత్రిక చూడాలి. మరి వీళ్ళు ఏమంటున్నారు జెన్యూన్ అంటే ఆర్థికమైనటువంటి నిర్ణయం కాదు, నోటిఫికేషన్ నిర్ణయం కాదు, జస్ట్ ఒక సంతకం పెడితే మా జీవితాలు మారిపోతాయంటూ కూడా వాళ్ళు రాసుకుంటూ వచ్చారు. జెన్యూన్గా వాళ్ళు అడగాల్సినటువంటిది ఇది దిశ డైనమిక్స్ 1 PM సంబంధించినటువంటి వార్తలు. మరి నెక్స్ట్ ఇక్కడ V6 డిజిటల్ చూద్దాం. 2 PM సంబంధించి పెద్ద వార్త తీసుకొచ్చింది V6 డిజిటల్. ఏపీ PCC చీఫ్గా షర్మిల, రేపు సోనియా రాహుల్ ఖర్గేతో ఏపీ కాంగ్రెస్ లీడర్ల సమావేశం, జనవరి 1 రోజు ప్రకటించే ఛాన్స్. వైఎస్ఆర్టీవీ విలీనం పైన అదే రోజు ప్రకటన, పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా మార్పులు, సౌత్ పై ప్రధానంగా దృష్టి పెట్టిన హస్తంపాటి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలను నియమించే సూచనలున్నాయి. కాంగ్రెస్ అధిష్టానం ఏపీ వ్యవహారాలపై దృష్టి పెట్టింది. ఏపీలో కాంగ్రెస్ ఉనికి కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇప్పటికే కొత్త ఇన్ఛార్జ్ నియమించిన విషయం తెలిసిందే. వచ్చే లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటడమే లక్ష్యంగా హస్తంపాటి వ్యూహరచన చేస్తుంది. దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాల్లో ఒక ఏపీ మినహా మిగతా చోట్ల కాంగ్రెస్ కు ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతు ఉన్నది. కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడగా కేరళ తమిళనాడు ఇండియా కూటమి పార్టీలే అధికారంలో ఉన్నాయి. ఏపీలో ఖాతా తెరిచేందుకు కాంగ్రెస్ కష్టపడుతోంది. రాష్ట్ర విభజనకు ముందు ఏపీలో కాంగ్రెస్ హవా నడిచింది. ఆ తర్వాత అక్కడ హస్తం పార్టీ తుడుచుకుపెట్టుకుపోయింది. అప్పటి కాంగ్రెస్ క్యాడర్ వైసీపీకి షిఫ్ట్ అయ్యింది. అధికార వైసీపీని ప్రతిపక్ష టీడీపీని కొట్టే సత్తా దివంగత సీఎం రాజశేఖర రెడ్డి తనయ షర్మిలకు ఉందని భావిస్తున్న కాంగ్రెస్ ఇక్కడ చాలా వైసీపీకి సంబంధించినటువంటి నేతలు, అదేవిధంగా వైఎస్ఆర్ అభిమానులు ఎవరైతే ఉన్నారో షర్మిలని అపోజ్ చేస్తూ ఉన్నారు. అబ్బా ఎందుకంటే వైఎస్ చనిపోయిన తర్వాత జగన్కి చుక్కలు చూపించారు, జైల్లో వేసారు. దాంట్లో ప్రధాన కారణం కాంగ్రెస్ అని చెప్పి వాళ్ళు భావిస్తూ ఉన్నారు. మరి అది చూడాలి. కాకపోతే ఈమెకంటూ ఒక పార్టీ ఉన్నది కాబట్టి ఈమె అయితేనే నిలబెడుతుంది, ఈమె అయితేనే కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ వాళ్ళ షర్మిలకు సంబంధించినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు ముఖ్యమంత్రిగా ఉండడం, వైఎస్ షర్మిల తనయ ఆల్రెడీ తెలంగాణ రాష్ట్ర రాజకీయంలో ఫోకస్ పెట్టి కొంతమేరకు కాంగ్రెస్ పార్టీకి ఈమె పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓట్ బ్యాంక్ చీల్కపోయి కాంగ్రెస్ కానీ వైఎస్ఆర్టీపీ కానీ ఇద్దరికి అనుకూలంగా ఉండదు. కాబట్టి ఆ రోజు 2023 ఎన్నికల్లో ఆమె పోటీ చేయకుండా ఉన్నది అని కూడా ఆమె చెప్పుకుంటూ వచ్చింది. వైఎస్ఆర్టీపీ విలీనం కూడా 2024 జనవరి 1 తారీఖున విలీనం చేయబోతున్నట్లుగా వార్తలు వస్తాయి. అదేవిధంగా ఆ రోజు ఏపీ పిసిసి చీఫ్గా షర్మిల నిలబెడతారు అక్కడ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ప్రత్యక్షంగా పరోక్షంగా క్యాడర్ ఉన్న సంగతి సరే, క్యాడర్ ఉన్నా కానీ వాళ్ళని నిలబెట్టేటువంటి నాయకులు లేరు. అక్కడ పోటీ చేయడానికి 170 స్థానాల్లో అభ్యర్థులు లేనటువంటి పరిస్థితి. పోటీ చేసినా కూడా డిపాజిట్లు రానటువంటి పరిస్థితి. రెండు సార్లు అది ఎన్నికలు జరుగుతాయి. మరి వైఎస్ షర్మిల ఎలాంటి అడుగులు వేయబోతా ఉంటుంది? ఒకవేళ పీసీ చీఫ్ ఇస్తే వైఎస్ షర్మిల ఏమన్నా గెలిపించే అవకాశం ఉందో? అక్కడ 2014 కంటే ముందు వైఎస్ కుటుంబాన్ని కానీ కాంగ్రెస్ పార్టీని కానీ విపరీతంగా ప్రేమించినటువంటి ఆంధ్ర ప్రజలు
ఎప్పుడైతే విభజన జరిగిందో అక్కడ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి పెనుమార్పులు జరిగాయి. అక్కడ టీడీపీ, తెలుగుదేశం పార్టీ కానీ వైసీపీ కూడా అప్పుడప్పుడు పుట్టుకొచ్చింది. ఇప్పుడు జనసేన పుట్టుకొచ్చింది. అదేవిధంగా ప్రజాశాంతి పార్టీ అంటూ కేఏపాల్ పార్టీ ఉన్నది. ఇక్కడ ఇప్పుడు సిబిఐ జేడి లక్ష్మీనారాయణ గారు ఒక పార్టీ పెట్టినారు. మరి ఈ కాంగ్రెస్ పార్టీ ఏ వరకు అక్కడ పెద్ద లీడర్లు ఉన్నా కానీ ఇక్కడ ప్రభావం చూపించలేని పరిస్థితి. అక్కడ కాంగ్రెస్ పార్టీలో బలమైన లీడర్గా ఉన్న వాళ్ళందరూ జగన్ పార్టీకి షిఫ్ట్ అవ్వడం కూడా నడుస్తోంది. కాకపోతే వాళ్ళు సౌత్ మీద అయితే పూర్తిగా అయితే ఒక కాన్సన్ట్రేషన్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక్కడ కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చారు. కేరళ తమిళనాడులో ఏవైతే ఇండియా కూటమి ఉందో దానికి భాగస్వాములైనటువంటి వాళ్ళే అక్కడ ప్రభుత్వంలో ఉన్నారు. ఇక్కడ ఎక్కడ ఇండియా కూటమికి కానీ కాంగ్రెస్ కానీ ఎక్కడ అనుకూలంగా లేని ఒక రాష్ట్రం ఏదైతే ఉందో అదే ఆంధ్రప్రదేశ్గా ఉంది. మరి వైఎస్ షర్మిల ఏం చేయబోతా ఉన్నారు, అసలు ఈమెకి ఇస్తే ఏమన్నా పెనుమార్పులు జరిగే అవకాశం ఉంటుందా? 80% ఉద్యోగాలు స్థానికులకే, సింగరేణి సంస్థ నిర్వహణలో మా జోక్యం ఉండదు. త్వరలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ఏర్పాటు, కొత్త గనులతో యువతకు మరిన్ని జాబులు. మీట్ ది ప్రెస్లో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. 80% ఉద్యోగాలు స్థానికులకే ఇస్తామంటూ కూడా సొంతంగా మేనిఫెస్టో రిలీజ్ చేసినటువంటి వివేక్ వెంకటస్వామి ఇప్పటికీ అదే మాట మీద ఉన్నాడు. మా జోక్యం ఏముండదు సింగరేణి దాంట్లో, కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి సింగరేణిలో ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళకే సింగరేణిలో ఉద్యోగాలు వచ్చేటట్లుగా ప్రభుత్వంతో ఆల్రెడీ ఆయన మాట్లాడినట్టు చర్చించినట్టుగా పలు వార్తలు తీసుకొచ్చింది. కానీ మరి చూడాలి, అక్కడ ఉన్నటువంటి యువతకే ఇస్తారంట. త్వరలో స్కిల్ సెంటర్, డెవలప్మెంట్ సెంటర్లు కూడా పెడతారంటూ కూడా వివేక్ వెంకటస్వామి మీద వార్త రాసుకొచ్చింది V6 డిజిటల్. ఇక్కడ బామ్మాడి చెమటకక్కి సంపాదించిండ్రా, ఒకసారి నాలే ప్రజలారా, బామ్మాడి చెమట కక్కి సంపాదించిండ్రా, వాళ్ళు తిన్నవన్నీ కక్కిస్తాం. బీఆర్ఎస్ వేదపత్రంపై డిప్యూటీ సీఎం బట్టి ఫైర్, త్వరలోనే జ్యుడిషియల్ విచారణ ప్రారంభమవుతుందని స్పష్టం. అయితే ఇది నాకు నవ్వాలన్నా ఏం చేయాలన్నా అర్థం కాదు. సో ఈ యొక్క ఐటమ్ ఉంది కదా, వీళ్ళు ఇట్లా ఇండియా కూటమిలో భాగస్వాములు అయితే అంటే ఎంపీ ఎలక్షన్స్లో ఇట్లా కాంగ్రెస్ పార్టీ, INC ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి, ఈ రెండు ఇట్లా కలిసాయి అనుకో, ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉందో త్వరలో జ్యుడిషియల్ విచారణ ప్రారంభమవుతుందని, ఇది జరగదు ప్రజలారా. పొత్తులో భాగంగా ఇండియా కూటమిలోకి వెళ్తే వీళ్ళు క్లియర్గా వీళ్ళ మీద విచారణ జరగదు. విచారణ చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది కదా, కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే ఇప్పటి వరకు విచారణ స్టార్ట్ చెయ్యాలి కదా. ఒక మాట మనం మాట్లాడుకోవడానికి తెలంగాణ ప్రజలారా, మేము మీకు ప్రభుత్వానికి మధ్యగా వారధిగా ఉండేది మేము కదా, మనం మాట్లాడుకున్నట్టుగా ఇంకెప్పుడు చేస్తారు విచారణ అయితే చేపట్టాలి కదా. ఇంకా త్వరలోనే జ్యుడిషియల్ విచారణ ప్రారంభమవుతుంది. ఎప్పుడు అవుతుంది? మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత వీళ్లకు బీఆర్ఎస్ పార్టీకి పొత్తు, ఇండియా కూటమిలో భాగస్వామి కాకపోతే ఆ రోజు జరిగే అవకాశం ఉంది. కానీ ఏమన్నా ఇప్పుడు చేస్తాం అని అంటున్నారు కదా, వచ్చినప్పటి నుండి చేయండి, ఒకరిని తీసుకుపోయి లోపలేయండి అవినీతి పరుణ్ణి, అప్పుడు నమ్ముతారు తెలంగాణ ప్రజలు. 10 సంవత్సరాల తర్వాత మీకు అధికారం ఇచ్చిర్రు, మీరు అవినీతి పరులను లోపల తీసుకొని బొక్కలేస్తామంటేనే మిమ్మల్ని నమ్మిర్రు. అందుకు మీరు దీన్ని గ్రహించి మీరు జాగ్రత్తగా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. డబుల్ డిజిట్ పక్క లోక్సభ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు, 90 రోజుల యాక్షన్ ప్లాన్తో ముందుకు. ఎల్లుండి రాష్ట్రానికి కేంద్ర మంత్రి అమిత్ షా, రాష్ట్రంలో మాకు 14% ఓట్ షేర్ పెరిగింది. కేంద్ర మంత్రి బీజేపీ స్టేట్ చీఫ్ చెప్తున్నా కదా, భారతీయ జనతా పార్టీ అసెంబ్లీలో బోల్తా పడొచ్చు, అసెంబ్లీ ఎన్నికలలో బోల్తా కొట్టిందేమో, కానీ ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల జరిగింది బీసీ ముఖ్యమంత్రి కోసం, బీసీ సీఎం కోసం అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి తెలంగాణ రాష్ట్రంలో. కానీ ఇప్పుడు
మోడీ కోసం తెలంగాణ ప్రజలు ఓటేస్తారు బీజేపీకి. ఇది పక్కా. కాంగ్రెస్ సంబంధించిన డైహార్డ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి భుజాన కాంగ్రెస్ పార్టీ జెండా మోసినటువంటి సగానికి సగం మంది కార్యకర్తలు భారతీయ జనతా పార్టీకి ఓటేస్తారు. సగానికి సగం మంది జెండా మోసినటువంటి బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు బీజేపీకి వేస్తారు. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు వేస్తారు, ఇక్కడ బీజేపీకే గుద్దుకుంటారు. ఇక్కడ చరిష్మా ఏంటంటే నరేంద్ర మోడీ అనేటోడు లేకపోతే భారతదేశం విచ్ఛిన్నమైపోతుంది, భారతదేశం ఖరాబ్ అయిపోతుంది. భారతదేశంలో ఉన్నటువంటి అభివృద్ధి మొత్తం కాంగ్రెస్ పార్టీ ఖరాబ్ చేస్తుంది. ఎందుకంటే సెంట్రల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది అంటే, కాంగ్రెస్ పార్టీ అనగానే మనకి ఏం గుర్తుకొస్తుంది? కేంద్రంలో కాంగ్రెస్ ఉంటే మనకేం గుర్తుకొస్తారు ప్రజలారా అంటే, ఫస్ట్ది కనిపిస్తుంది సార్, ఇది ఫస్ట్ది ఉగ్రవాదులు కనిపిస్తారు. 2 బాంబు పేలుళ్ళు కనిపిస్తాయి. 3వది మతోన్మాదం కనిపిస్తుంది. 4 ఒక ఎవడు రాజ్యం వెళ్తుండో అర్థం కాదు. ప్రధాని ఉంటాడు కానీ ఆయన చేతుల్లో ఏముండదు. ఇది బాంబు పేలుళ్ళు జరుగుతాయి. మళ్ళొకసారి కాశ్మీర్ని పాకిస్తాన్ వాళ్ళకి అప్పచెప్తారు పక్కా. ఎందుకంటే వీళ్ళు ఇన్ని సంవత్సరాలు డబల్ డిజిట్లో ఉన్నటువంటి సంవత్సరాలు లాల్ చౌక్ కాశ్మీర్ ఏడుందన్నా? కాశ్మీర్ ఏడుంది? వీళ్ళు అధికారంలోకి వస్తే ఇవన్నీ జరుగుతాయి కదా. కాశ్మీర్ ఏడుందన్నా? భారత్లో ఉంది కదా. వీళ్ళు కనీసం పాకిస్తాన్ వాళ్ళకు భయపడి ఏం చేసిరంటే లాల్ చౌక్ జెండా ఎగరేయనటువంటి దుస్థితి కాశ్మీర్కి సంబంధించింది, మళ్ళీ ఇది పాకిస్తాన్కి సంబంధించింది కాదు. ఇక్కడ ఉండేటప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఎవరు? ఉగ్రవాదులు. అక్కడ ఎన్ని దాడులు జరిగినాయి మన జవాన్ల మీద రాళ్ల దాడులు, ఇవన్నీ ఇంకా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ కేంద్రంలో వస్తే ఎన్నైతే ఒక ఉపరాష్ట్రపతిని ఎక్కిరించినటువంటి చరిత్ర తృణమూల్ కాంగ్రెస్ అయితే ఎక్కిరిస్తున్నటువంటి క్రమంలో వీడియో తీసినటువంటి పరిస్థితి, ఆ పర్సన్ ఎవరో తెలుసా? భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ అని చెప్పుకుంటారు కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీ లేకపోతే ఈడవుడుక నెక్స్ట్ సార్ మిమ్మల్ని నమ్మరు. కానీ ఈడ నమ్మిరు ప్రజలు. ఈడ నమ్మింది ఎందుకంటే కేసీఆర్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత మిమ్మల్ని గెలిపించింది తప్ప మీలో ఉన్నటువంటి దమ్ము కాదు. కానీ అక్కడ నరేంద్ర మోడీ ఉన్నంత వరకు, నరేంద్ర మోడీ బతికున్నంత వరకు భారతీయ జనతా పార్టీ జెండా ఎగురుతుంది. హిందువులలో ఒక చైతన్యం వచ్చింది. కాశ్మీర్ ఎట్లుండే, లదాఖ్ ఎట్లుండే, బార్డర్గా పాకిస్తాన్ చేతిలో జవాన్లు తిరగాలంటే భయపడుతుండే. అది ఒక పాకిస్తాన్ ఏరియాగా చూస్తూ ఉండే, రాళ్ల దాడి చేస్తూ ఉండే. ఇన్ని సంవత్సరాలుగా మీ దేశాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? లాల్ చౌక్ జెండా ఎగిరేలేని పరిస్థితి, జాతీయ జెండాను ఎగిరేలేని పరిస్థితి, జాతీయ జెండా పెట్టుకొని తిరగలేని పరిస్థితి. కొన్ని వీడియోలలో చూసినాం ప్రజలారా. పాకిస్తాన్లో బతుకుతున్నటువంటి హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు నచ్చితే చిన్నపిల్లలను చూడకుండా ఎత్తుకపోతారంట.
హిందూ దేవి దేవతలను పూజిస్తే నరుకుతారంట, ఇండ్లలో బంధించి కొడతారంట. అలాంటిది మన దేశం మనకు నేర్పలే. కానీ కాంగ్రెస్ పార్టీ వస్తే ఇప్పుడు అప్పుల కుప్పగా ఉన్నటువంటి పాకిస్తాన్ మరోసారి జూలు విధించబోతోంది, జూలు విధిస్తుంది. దయచేసి మీరు పార్లమెంట్ ఎన్నికల్లో దయచేసి భారతీయ జనతా పార్టీకి మీరు ఓటు వేయాలి. ఎందుకు వేయాలంటే దేశం, ధర్మం, హిందూ ఇవన్నీ దేశంలో ఉన్నటువంటి అందరూ అంటారు మతోన్మాద పార్టీ అంటారు. మతోన్మాద పార్టీ కాదు. ఎందుకంటే ఒక ముస్లింలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. ముస్లింలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉత్తరప్రదేశ్లో సంబంధించి కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, ఇలాంటి రాష్ట్రాలలో జెండా ఎగరేసింది అక్కడ ఒక ముస్లిమ్స్ ఉన్నారు. అందరికి ప్రాధాన్యత ఇస్తున్నది. కాబట్టి ఇక్కడైతే డబల్ డిజిట్ని భారతీయ జనతా పార్టీ వేస్తుంది అంటే కూడా తెలంగాణ ప్రజలలో ఉన్నటువంటి మాటలే మీకు చెప్తా ఉన్నా ప్రజలారా. ఎందుకంటే నేను కూడా కొంతమేరకు అడిగినటువంటి పరిస్థితి ఇది. ఇక్కడ మరో పత్రిక తీసుకుంటే తెల్ల కార్డులు ఉంటేనే ఆల్ ఫ్రీ, లేదంటే అన్ని కట్. 6 గ్యారెంటీలపై సర్కార్ కొత్త కొర్రి. ₹500 గ్యాస్ సిలిండర్, ప్రతి ఇంటికి 200 యూనిట్ల కరెంటు, ప్రతి మహిళకు ₹2,500 భృతి. ఇలా పథకం ఏదైనా తెల్ల రేషన్ కార్డు కంపల్సరీ. రైతు భరోసా రుణమాఫీ కూడా ఇదే లిటిగేషన్. గణనీయంగా తగ్గిపోతున్న లబ్ధిదారుడు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ప్రజల్లో విస్మయం. అన్నిటికీ రేషన్ కార్డును లింక్ పెడుతున్న ప్రభుత్వం. కొత్త కార్డుల కోసం 10 లక్షలకు పైగా అప్లికేషన్లు. కొండ నాలుగకు మందేస్తే ఉన్న నాలుగ ఓడిందన్న సామెత కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు అమలు చేస్తుంటే అలాగే ఉంది. ఇప్పుడు గత ప్రభుత్వంలో తెల్ల రేషన్ కార్డు రాలేదని పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. ఏ కార్డుల కోసమైతే ఆందోళన జరిగాయి, ఇప్పుడు అదే కార్డులు ఉంటే 6 గ్యారెంటీలు అమలు అని కొత్త రాగం అందుకుంది రేవంత్ సర్కార్. దాంతో జనం బెంబలెత్తుతున్నారు. 6 గ్యారెంటీలతో రైతు రుణమాఫీ, రైతు భరోసా, మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్ల కోసం తెల్ల రేషన్ కార్డులు ఉంటేనే అర్హులా, లేని వాళ్ళు తూర్పుకు తిరిగి దండం పెట్టాల్సిందేనా అన్న సందేహాలు వ్యక్తమవుతా ఉన్నాయి. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలయ్యేలా కనిపిస్తా ఉంది. అంటే ఏవైతే ఇవి ఉన్నాయో ప్రజలారా, ఏవైతే ఈ గ్యారెంటీలు ఉన్నాయో ఈ గ్యారెంటీలకు సంబంధించి తెల్ల రేషన్ కార్డు దీనికి ఇది ఇంకా దీని గురించి ఏం మాట్లాడని పరిస్థితి గవర్నమెంట్. ఈ 5 అస్తానికి సంబంధించి 5 గ్యారెంటీలు ఉన్నాయి కదా. ఈ 5 గ్యారెంటీల గురించి ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఏం రాసుకుంటూ వచ్చినారంటే తెల్ల రేషన్ కార్డు ఉంటేనే రేషన్ కార్డు తెల్ల రేషన్ కార్డు ఉంటేనే ఇందిరమ్మ ఇల్లుకు, గృహజ్యోతికి, రైతు భరోసా 500 సిలిండర్ది కావచ్చు. ఇక ఇవన్నీ కూడా అంటే ఒక గృహజ్యోతి, రైతు భరోసా, చేయూత. అంటే ఇందిరమ్మ ఇండ్లకి ఏమేమి కావాలి ఒకసారి ఇందిరమ్మ ఇండ్ల గురించి రాసుకుందాం. ఏమేమి కావాలి? ఒకటి, తెలంగాణ వాసిగా ఉండాలి. అదంటే ఆధార్ కార్డ్ రూపంలో ఉండాలన్నమాట. అంటే తెలంగాణ బిడ్డగా ఉండాలి, తెలంగాణలో ఉన్నటువంటి ఆధార్ కార్డు ఉండాలి. రెండోది ఆధార్ కార్డు ఇక్కడికి వచ్చేస్తే, మూడోది భూమి లేదా కానీ ఇల్లు కానీ ఉండకూడదు. ఇక్కడ నాలుగోది రేషన్
రేషన్ కార్డు ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో కూడా పెట్టుకోవచ్చు. రేషన్ కార్డు ఉంది. ఇక 5వది ప్రభుత్వ ఉద్యోగం ఉండకూడదు. అంటే ఇందిరమ్మ ఇల్లు కావాలంటే 1 తెలంగాణ వాసిగా ఉండాలి, 2 ఆధార్ కార్డు ప్రామాణికం, 3 ఇక్కడ రేషన్ కార్డు చాలా ప్రామాణికం, ఇంపార్టెంట్. తెల్ల రేషన్ కార్డు ఇంపార్టెంట్. ప్రభుత్వ ఉద్యోగం ఉండకూడదు, వాళ్లకు ఈ యొక్క భూమి కానీ ఇల్లు కానీ ఉండకూడదు. అంటే ఇక్కడ ప్రామాణికం ఏంది? రేషన్ కార్డు తెల్ల రేషన్ కార్డు కావాలి కదా. ఆనాడు కేసీఆర్ ఇయ్యలే, ఇప్పుడు రేవంత్ ఇస్తలేడు. రేవంత్ ఏమంటున్నాడంటే అప్లై చేసుకోరి 28 నుండి 6 తారీఖు వరకు అని అంటున్నాడు కదా. డిసెంబర్ 28 నుండి జాన్ 6 వరకు కదా. మరి దాదాపు ఇక్కడ రేషన్ కార్డు లేని వాళ్ళ పరిస్థితి ఏంది? ప్రతిదానికి ప్రజలారా, ప్రతిదానికి తెల్ల రేషన్ కార్డు అనేది ఇంపార్టెంట్. తెల్ల రేషన్ కార్డు లేకపోతే ఈ తెల్ల రేషన్ కార్డు లేకపోతే మాత్రం మీరు దేనికి అర్హులు కాదు. తెల్ల రేషన్ కార్డు ఉంటేనే మీరు అర్హులు. ఎందుకు అంటున్నాడంటే ఇక్కడ తెల్ల రేషన్ కార్డుతో ప్రతి దాన్ని పెట్టిండు. ఎప్పుడైతే ఎర్ర కార్డు ఉంటుంది, తెల్ల కార్డు ఉంటుంది. ఎర్ర కార్డు అంటే డబ్బున్న వాళ్ళకు అని అర్థం, తెల్ల అంటే పేదవాళ్ళు, బిలో పావర్టీ లైన్ అని అర్థం. మరి ఇక్కడ చాలామంది కేసీఆర్ 10 సంవత్సరాలు ముంచిండు కదా. మనని 10 సంవత్సరాల రేషన్ కార్డు ఇవ్వలేదు కదా. ఇప్పుడు 6 గ్యారెంటీలకు అంటే అభయహస్తాలు 5 గ్యారెంటీలకు రేషన్ కార్డు ప్రామాణికం కదా. 5 దాంట్లకు ప్రామాణికం 5 కదా. మరి తెల్ల రేషన్ కార్డు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎప్పుడు అప్లై చేసుకోవచ్చు? గ్రామాన మీరు పెడతా ఉన్నారు, గ్రామీణ ప్రాంతాల్లో పెడతా ఉన్నారు, కరెక్టే. కానీ ఏంటి పెట్టిన తర్వాత తెల్ల రేషన్ కార్డు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే అధికారంలో రాకముందు అందరికీ ఇస్తామన్న నోర్లు ఇప్పుడు తెల్ల రేషన్ కార్డు అయిపోయినాయా? ఎందుకు? తెల్ల రేషన్ కార్డే ఇంపార్టెంట్. తెల్ల రేషన్ కార్డు లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు. మళ్ళీ ముఖ్యంగా ఇందిరమ్మ ఇంటికి సంబంధించి కావచ్చు, ఈ 5 అభయాస్తాలకు సంబంధించి కావచ్చు, ఈ ఇక్కడ 5 అభయాస్తాలకు సంబంధించి కావచ్చు. ఏదైతే ఈ యొక్క గృహజ్యోతి ఉన్నదో, గృహజ్యోతికి సంబంధించి ఇంట్లో పెన్షన్దారు ఉంటే, పెన్షన్ వచ్చిన వాళ్ళు ఉంటే 2500 కట్. 2500 కట్. ఈ 2500 రావాలంటే ఇంట్లో పెన్షన్ వచ్చేటోళ్ళు ఉండకూడదు. సో ఇక్కడ చేయుతకు సంబంధించి కూడా కొన్ని మార్పు చేర్పులు జరుగుతూ ఉన్నాయని తెలుస్తూ ఉంది. ఇక్కడైతే ఈ యొక్క ఇంట్లో పెన్షన్దారు ఉంటే మాత్రం 2500 కట్, పెన్షన్దారులకు మాత్రం 4000 రూపాయలు చేస్తూ ఉన్నారు. కాకపోతే ఇక్కడ కామెంట్ల రూపంలో తెలంగాణ ప్రజలు అడుగుతున్నది ఏంటంటే, అన్నా రైతు భరోసా ఎప్పుడు అని అడుగుతున్నారు కేసీఆర్ గారు, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు. అన్నా మాఫీ ఎప్పుడు అని అడుగుతా ఉన్నారు. ఇవన్నీ కూడా అడుగుతా ఉన్నారు. కాకపోతే ఈ అభయహస్తాలకు సంబంధించి ప్రతి దాంట్లో ఇక్కడ తెల్ల రేషన్ కార్డు అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఒకసారి తెల్ల రేషన్ కార్డు సంబంధించి దాదాపు చాలా అప్లికేషన్స్ అయితే 10 లక్షల అప్లికేషన్లు అయితే ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. 10 లక్షల మంది అభయహస్తానికి దూరంగా ఉండబోతా ఉన్నారా? గృహజ్యోతి కింద ఏమన్నా ఇంట్లో పెన్షన్ వచ్చే వాళ్ళు ఉంటే, ఇప్పుడు ఒక తల్లి ఉంటుంది, ముసలావిడ తల్లి ఉంటుంది. ఆ తల్లికి సంబంధించి కొడుకులు చూసుకుంటే మరి వాళ్ళ ఇంటికి సంబంధించినటువంటి కోడళ్లకు 2500 ఇవ్వరా? దీని మీద క్లారిటీ రావాల్సిన అవసరం ఉన్నది కదా. మరి చూడాలి ఏం నిర్ణయాలు తీసుకోవాలంటుంది. కాకపోతే ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి 5 మళ్ళొకసారి చెప్తా,
మరొకసారి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి తెలంగాణలో పుట్టి పెరిగి ఉండాలి. 2 రేషన్ కార్డ్. 3 ఆధార్ కార్డ్ సంబంధించి కూడా ఇక్కడే అంటే తెలంగాణ ఆధార్ కార్డు కూడా ఆధార్ కార్డ్. 4 భూమి లేదా ఇల్లు ఉండకూడదు. 5 ప్రభుత్వ ఉద్యోగం. ఉండకూడదు. ఈ 5 లేని వాళ్ళకే ఈ ఇందిరమ్మ ఇల్లు వర్తిస్తుంది. తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే ఈ యొక్క అర్హత ఇదొకటైతే దీనితో ఇందిరమ్మ ఇళ్ళతో పాటు సరే ఇందిరమ్మ ఇల్లు అన్ని కలిపితే కూడా 5 దాంట్లకు కూడా తెల్ల రేషన్ కార్డు అనేది మస్ట్ అండ్ షుడ్గా ఇంపార్టెంట్. తెల్ల రేషన్ కార్డు లేకపోతే మీరు అన్ని దాంట్లకు 5 దాంట్లకు మీరు అనర్హులవుతారు. తెలంగాణలో పుట్టి పెరిగిన అదొకటి. మరొకటి ఇక్కడ 250 గజాలు ఉద్యమకారులకు ఇస్తామని చెప్పారు. ఉద్యమకారులకు అంటే ఇది సాధ్యం అవుతుందా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది తెలంగాణ రాష్ట్రంలో. ఎట్లా అంటే కేసీఆర్ తీసుకొచ్చినటువంటి అల్లుడ సేడవంతడు, వత్త సేడవంతది, మరదో సేడవంతడు అన్నటువంటి టైంలో డబల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకొస్తే సాధ్యం కాలే, జెన్యున్గా ఇయ్యలే. మరి ఏం చేద్దాము అనుకున్న మూమెంట్లో గృహలక్ష్మి పేరుతోటి ఎంతో ఇంతో సహాయం చేశారు. కానీ అక్కడ కింద ఉన్నటువంటి కింది స్థాయి నాయకులు మొత్తం దాంట్లో తిన్నారు. వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చిండ్రు. కేసీఆర్ దళిత బంధు ఇస్తే వాళ్ళకి 3 లక్షల వసూలు చేసారు ఎమ్మెల్యేలు. ఇవన్నీ కాలేదు కదా. మరి 250 చదరపు గజాలు ఇస్తారా? ఇదన్న ఒక క్వశ్చన్ మార్క్. చూడాలి మరి తెలంగాణ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్ని తీసుకురాబోతా ఉంది. ఇక్కడ ఇవన్నీ కూడా అయ్యేటట్టు అనిపిస్తలేదు అంటూ కూడా ఇక రైతు భరోసాకు సంబంధించి కూడా ఎవరెవరు ఉన్నారు, ఏం సంగతి. ఇక్కడ అప్పుడు గతంలో ఎకరానికి 5,000 ఉండే 12,000 15,000 వరకు తీసుకొచ్చి ప్రతి ఏటా. సో మరి అది ఇప్పుడు ఈ రోజు వరకు ఉన్నటువంటి సమాచారం. మనకు ఇంకో ప్రధాన వార్త, సిట్టింగ్లలో కొందరికి నో ఛాన్స్. లోక్సభ ఎన్నికలపై బీఆర్ఎస్ కసరత్తు. గతంలో 9 సీట్లు గెలుపు. అధికారంలో ఉన్నప్పుడే అలా ఉంటే నేడు పరిస్థితి ఏమిటి? పార్టీ శ్రేణుల్లో ఆందోళన. మెదక్ బరిలో కేసీఆర్, ఇతర రాష్ట్రాల్లోనూ పార్టీ పోటీ. హైదరాబాద్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడింపాలైన బీఆర్ఎస్కు రానున్న లోక్సభ ఎన్నికల్లో మరో సవాల్గా పరిణమించనున్నాయి. 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో సారు కారు 16 నినాదంతో జనంలోకి వెళ్లిన ఆ పార్టీ 9 ఎంపీ స్థానాలకు పరిమితమైంది. జహీరాబాద్, వరంగల్, చేవెళ్ల, మహబూబాబాద్, మెదక్, మహబూబ్ నగర్, ఖమ్మం, నాగర్ కర్నూలు, పెద్దపల్లి స్థానాలను దక్కించుకుంది. నాడు రాష్ట్రంలో ఉంటే ఇక్కడ ఉన్నటువంటి జహీరాబాద్, వరంగల్, చేవెళ్ల బీబీ పాటిల్, జహీరాబాద్ సంబంధించి, వరంగల్ సంబంధించి ఎంపీ, చెవెలకు సంబంధించి రంజిత్ రెడ్డి, మహబూబాబాద్ సంబంధించి, మెదక్ సంబంధించి కొత్త ప్రభాకర్ రెడ్డి, మహబూబ్ నగర్కి మనకు ఆయన ఉండే, ఖమ్మంకి వేరే ఆయన, నాగర్ కర్నూలులో గుండూరు రాములు ఉండే, పెద్దపల్లికి సంబంధించి వేరే స్థాయి. అయితే ఇక్కడ సారు కారు 16 అనే నినాదంతో 2019 ఎన్నికల్లో ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ తడాయిస్తేనే 9 స్థానాలకు పరిమితమైనాడు. మరి ఏంటి ఈసారి ఏంటంటే ఇక్కడ ఒక షాకింగ్ ఏంటంటే ఇన్ని రోజులు కేసీఆర్ పుణ్యాన పార్టీలో అధికారులుగా అధిక పదవులు అనుభవించినటువంటి నేతలు ఇప్పుడు పార్టీ దూకే ఆలోచనలు ఉన్నారు. కేసీఆర్ పట్టించుకునే ఆలోచనలు లేరు. పోటీ చేయండిరా బాబు అంటే
అధికారం ఉన్నప్పుడు సార్ నేను పోటీ చేస్తా ఎంతైనా ఖర్చు పెట్టుకునే దమ్ము నాకుంది అని చెప్పుకుంటూ వచ్చినటువంటి నేతలు ఈరోజు వెనకడుగేస్తూ ఉన్నారు. అంటే అధికారం ఎటువైపు ఉంటే అటు సైడ్ ఉండేటువంటి నాయకులకు ఒత్తాసు పలికే కార్యకర్తలారా గుర్తుపెట్టుకోండి. ఒత్తాసు పలకడం ఓకే, కాకపోతే నీ నాయకుడు ఎటువైపు ఉంటాడో ఒకసారి ఆలోచించండి. పేద ప్రజల వైపు ఉండేటట్టయితే నీ వైపు ఉన్నట్టే. కానీ ఈరోజు ప్రతిపక్షాలు అధికారంలోకి పోయినట్టే మరోసారి ఎన్నికలలో నిలబడితే రాళ్లతో కొట్టి చంపండి. సో అదేవిధంగా ఇక్కడ పెద్దగా ఒక పార్టీషనల్ ఆందోళన మెదక్ బరిలో కేసీఆర్. అంటే ఈటెల రాజేందర్ మరోసారి అసెంబ్లీలోకి రానున్నాడా? ఈటెల రాజేందర్ మరోసారి అసెంబ్లీలో గలమిపనున్నాడా? ఈటెల రాజేందర్ వస్తే మరి అసెంబ్లీలో ఎలా ఉండబోతుంది రాజకీయం? ఉప ఎన్నికలకు తెర లేవనున్నదా తెలంగాణ రాష్ట్రంలో అంటే అవుననే వార్తలు వినిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ అసెంబ్లీలో కూర్చొని అధికారంలో కూర్చున్నటువంటి కేసీఆర్, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హోదాను అనుభవించినటువంటి కేసీఆర్ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ప్రతిపక్ష హోదాలో కూర్చునే అలవాటు ఉందా? వస్తాడా రాజకీయ అసెంబ్లీకి అంటే రాజకీయ విశ్లేషకులు ఆయనతో పాటు అసెంబ్లీలో పనిచేసినట్టు ఉద్యమంలో పనిచేసినటువంటి నాయకులు ఏమన్నా అంటే ఉద్యమం సమయం పార్లమెంటు పోలేడు, ఈ టైంలో వస్తాడా అనే క్వశ్చన్ రైజ్ చేస్తూ ఉన్నారు. అందుకే గజ్వేల్ నుండి ఆయన రాజీనామా చేస్తే ఈటెల రాజేందర్ గెలిచే అవకాశం ఉంది అంటూ కూడా అక్కడ గజ్వేల్ అంటే 2వ స్థానంలో ఉన్నది ఆయన్నే కాబట్టి ఆయనకు గెలిచే అవకాశం ఉంది. అంటే ఈయన కేసీఆర్ రాజీనామా చేస్తే గజ్వేల్ సీట్ ఖాళీ. కానీ మెదక్ నుండి మిగతా పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మెదక్లో ఉత్కంఠ పోరు సాగనుంది. కేసీఆర్ నాకు తెలిసి అంత ధైర్యం చేయకపోయి ఉండొచ్చు. ఎందుకంటే అక్కడ మాధవనేని రఘునందన్ రావు ఉన్నాడు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంకొక క్యాండిడేట్ ఉన్నాడు. ఈసారి 16 స్థానాల్లో త్రిముఖ పోటీ జరగనున్నది అనేది నిజంగా సత్యం. చూడాలి మరి ఏ విధంగా. ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి మార్నింగ్ నుండి ఇప్పటి వరకు ఈవినింగ్ వరకు ఉన్నటువంటి వార్తా విశేషాలు. తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి సాధించింది కాంగ్రెస్ పార్టీ అని కూడా ప్రధాన అంశం చూసాం. కేసీఆర్ మెదక్ నుంచి పోటీ చేయబోతా ఉన్నాడు కూడా ఇంకొక అంశం చూసాం. కారులో స్పీడ్ తగ్గింది, పోటీ చేయమంటే చెయ్యని అంటున్నటువంటి నేతలు అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. చూడాలి ఎన్ని సీట్లు రాబోతున్నాయి. 6 గ్యారెంటీలకు సంబంధించి తెల్ల రేషన్ కార్డు విషయంలో ఏమైనా జాగ్రత్తలు తీసుకొని వాళ్ళకి ఏమైనా ఇస్తారా అనేది కూడా వేచి చూడాలి.